సో వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంత్. సో లాస్ట్ వీడియోలో మనం కార్బన్ రియాక్షన్ గురించి డిస్కస్ చేసాము. ఈ వీడియో రైమర్ టైమర్ రియాక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఇక్కడ మనం ఫినాల్ ఆన్ హీటింగ్ విత్ క్లోరోఫామ్ అండ్ KOH బై యాసిడ్ హైడ్రాసిస్ టు ఈల్డ్ సాల్సాల్డిహైడ్. మనం ఫినాల్ని క్లోరోఫామ్లో అండ్ KOH మిక్చర్తో హీట్ చేసినప్పుడు నాకు అది యాసిడ్ హైడ్రాసిస్ అనే ప్రాసెస్ ద్వారా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే సాల్సాల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రియాక్షన్ మనం రైమర్ టైమర్ రియాక్షన్ అంటాం. సో ద రియాక్షన్ ఇస్ లైక్ దిస్. సో benzene with OH group. So this is the phenol plus CHCl3, this chloroform, plus 3 moles of KOH. On heating, it produces salsaldehyde. ఫస్ట్ కార్బన్ దగ్గర OH ఉంటుందండి, సెకండ్ కార్బన్ దగ్గర CHO గ్రూప్ వస్తుంది. దీన్నే సాల్సాల్డిహైడ్ అనుకుంటాం మనం. ప్లస్ 3 KCl ప్లస్ 2 H2O. సో ఈ జనరల్ రియాక్షన్. ఇప్పుడు మనం మెకానిజం కూడా చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది, కష్టపడిగా ఉంటుంది దీంట్లో. సో ఫస్ట్ స్టెప్ ఇస్ లైక్ దిస్. CHCl3 ప్లస్ OH మైనస్, దిస్ గివ్స్ H2, H2O సపరేట్ అయిపోతుంది. ప్లస్ లోన్ పేరుతో CCl3 విత్ నెగిటివ్ ఛార్జ్ వస్తుందండి. దీన్ని మళ్ళీ నేను డివైడ్ చేసుకుంటున్నాను. లోన్ పే CCl2 మైనస్ ప్లస్ Cl మైనస్. ఇక్కడ నాకు Cl మాలిక్యూల్స్ 3 ఉన్నాయి, ఒకటి డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫినాల్ తీసుకుంటాం మనం. సో ఫినాల్ దీంట్లోంచి నేను మైనస్ H ప్లస్ చేస్తున్నాను, అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది మనకి మైనస్ అవుతుంది. ఎప్పుడైతే మనకి హైడ్రోజన్ మైనస్ అవుతుందో ఇమీడియట్గా ఆక్సిజన్ దగ్గర O దగ్గర మైనస్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మైనస్ బాండ్ అవుతుంది, బాండ్ ఏమో మైనస్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది చేయొచ్చు చూడండి. ఈ డబల్ బాండ్ O, ఇక్కడ బాండ్ ఉంది కాస్త మైనస్ అయింది కదండి, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను CCl2ని యాడ్ చేస్తున్నాను. సో డబల్ బాండ్ O, ఇక్కడ ఆడి ఒక హైడ్రోజన్ ఉంది, దానికి CCl2 అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది, హైడ్రోజన్ ఇక్కడ సెటిల్ అవుతుంది. ఇమీడియట్గా ఇక్కడ బాండ్ ఫామ్ డబల్ బాండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది బాండ్ ఉండలేదు. ఇమీడియట్గా ఆక్సిజన్ పైకి నెగిటివ్ ఛార్జ్ వెళ్తుంది. సో రియాక్షన్ ఈ విధంగా కనబడుతుంది మనకి. ఇక్కడ O మైనస్, ఇక్కడ CHCl2. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు H2O అలాగే OH మైనస్ రిమూవ్ చేసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ విత్ మైనస్ ఉంటుంది, ఇక్కడ CHO వస్తుంది ఆల్డిహైడ్. సో దీనికి మళ్ళీ నేను H ప్లస్ చేస్తున్నాను. సో ఇక్కడ మైనస్ కాస్త పోయి OH వచ్చేస్తుంది అండ్ ఇక్కడ CHO. దీన్నే O హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అని చెప్పి అంటారు. సో ఇస్ ద ఓవరాల్ రైమర్ టైమర్ రియాక్షన్. I hope you understand. Please like and share and subscribe. Thank you.